అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 338 బ్లాక్మెయిల్. ఇక స్టోరీకి వెళ్తే, లలిత కోరిక మేరకు ఆమెను తీసుకొని సుధా ఇంటికి వెళ్ళిన రక్షిత్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలి పని మీద బయటకు వెళ్ళాడు. తల్లి కూతుర్లిద్దరూ తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో లలిత చేతికున్న అందమైన బ్లూ డైమండ్ రింగ్ చూసి ఆశ్చర్యపోయింది సుధా. ఈ రింగ్ ఎక్కడిది లోలి? నిన్న కూడా నీ చేతికి లేదు కదా, ఎప్పుడు వచ్చింది? చూడబోతే మ్యారేజ్ ప్రపోజల్ రింగ్లా ఉంది. అంటే మీరిద్దరూ పెళ్ళికి రెడీగా ఉన్నారా అని ఆతృతగా అడిగింది. అవును మామ్, ఇప్పటి వరకు మా పెళ్ళి కాగితాల మీద జరిగింది. ఇక ఇప్పుడు శాశ్వతంగా తాళి కట్టాలని అనుకుంటున్నాడు. నా అభిప్రాయం కూడా అడిగాడు, నేను కూడా అంగీకరించాను అని సిగ్గుపడుతూ చెప్పింది లలిత. నిజానికి వాళ్ళిద్దరి మధ్య అలాంటి కాన్వర్జేషన్ జరగనప్పటికీ కేవలం తల్లి సంతోషం కోసమే నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కానీ మనసులో మాత్రం ఆ కోరిక తీరితే బాగుండు అని కోరుకుంది. అయితే మాటల సందర్భంలో రక్షిత్ తండ్రికి తమ పెళ్లి ఇష్టం లేదని లలిత చెప్పడంతో ఆలోచనలో పడింది సుధా. ఆమెకు ఒకసారి రక్షిత్ తండ్రి దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడింది. మరుసటి రోజు ఉదయం ఫ్రూట్స్ గిఫ్ట్స్ తీసుకొని భూపేంద్ర శెట్టి ఇంటికి వెళ్ళిన సుధా తాను వచ్చిన విషయం తనకి తెలియపరచాలని సర్వెంట్కి చెప్పింది. కాసేపటికి ఇంటికి వచ్చిన భూపేంద్ర శెట్టి నేరుగా సోఫాలో టాప్ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని కనీసం ఆమెను కూర్చోమని కూడా చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సూటిగా ప్రశ్నించాడు. ఒకప్పుడు నేను చేసిన తప్పుకి శిక్షించండి నాన్నగారు. నా మీద ఉన్న మీకున్న కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా చేస్తాను. అంతేకాని నా కోపాన్ని నా కూతురు మీద చూపించి రక్షిత్కి దూరం చేయకండి. తన్ను మీ కోడలుగా ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేసింది. ఒకప్పుడు నువ్వు చేసిన తప్పులే ఈరోజు నీ కూతురు కూడా చేసింది. నువ్వు ఎవరితోనో లేచిపోయి నా ఇంటి పరువు తీసేస్తే నీ కూతురు ఏకంగా 4 ఆకులు ఎక్కువగా చదివి నా కొడుకునే వలలో వేసుకొని రాజభోగాలు అనుభవిస్తోంది. తన అందంతో వాడిని తప్పుతోవ పట్టిస్తూ బంగారం లాంటి వాడి భవిష్యత్తుని నాశనం చేసింది. నేను సెలెక్ట్ చేసిన అమ్మాయిని మాత్రమే నా కొడుకు భార్యగా ఒప్పుకుంటాను. కానీ నీ కూతురు ఎప్పటికీ నా కోడలు కాలేదు. అసలు నీలాంటి అలగా జనం గేట్ లోపలికి అడుగు పెట్టడానికి కూడా నేను ఊరుకోను అని స్పష్టంగా చెప్పాడు భూపేంద్ర శెట్టి. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నాన్నగారు. నా కూతురు బంగారం. నలుగురికి సహాయం చేయాలనుకుంటుంది తప్ప అడ్డదారులు తొక్కదు. రక్షిత్ తనంతటి తానుగా నా కూతుర్ని ఇష్టపడ్డాడు. అనవసరంగా నా కూతురు మీద లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. మీరు అవునన్నా కాదన్నా రక్షిత్ ఆమెను పెళ్లి చేసుకొని తీరుతాడు. కానీ వాళ్ళ పెళ్లిలో పెద్దవాళ్ళుగా మీరుంటే బాగుంటుందని పద్ధతిగా అడగడానికి వచ్చాను. అంతేకాని మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం. మీకు మీ సంతోషం స్వార్థం తప్ప పిల్లల భవిష్యత్తు పట్టదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు అని ఆవేశంగా చెప్పి బయటకు నడిచింది సుధా. పొగరుగా వెళ్తున్న ఆమెను ఆపి ఎలాగైనా తనకు అనుకూలంగా ఒప్పించాలని కంకణం కట్టుకున్న భూపేంద్ర శెట్టి, ఒక్క నిమిషం అక్కడే ఆగు. ఎంతైనా నీ మీద పెంచిన ప్రేమ ఉంది కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నీ కూతురు రక్షిత్తో విడాకులు ఇప్పిస్తే నేను మళ్ళీ నా ఇంట్లోకి రాణిస్తాను. నీ కూతుర్ని మనవరాలుగా అంగీకరిస్తాను. జీవితాంతం పోషిస్తాను. నీ జీవితం ఎలాంటి చీకు చింత లేకుండా గడిచిపోతుంది. చేయమంటావు అని తెలివిగా అడిగాడు. ముఖం తిప్పిన సుధా, మీ కంటికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నాన్న. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను మీలాంటి రాతి మనిషిని, మూర్ఖురాల్ని కాదు. నాకు నా కూతురు సంతోషం ముఖ్యం. తను కోరుకున్నది ఇవ్వడంలో ఉండే ఆనందం మీ కూతురిగా ఉంటే ఉండదు. అయినా మీలాంటి స్వార్థపరుల నీడ కూడా వాళ్ళ మీద పడ్డానికి వీల్లేదు. ఇంకొకసారి ఇక్కడికి వచ్చి మీ ముందు చేతులు జోడించడం జరగని పని, గుర్తుపెట్టుకోండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది సుధా. ఈసారి షాక్ అవడం భూపేంద్ర శెట్టి వంతైంది. నిజానికి సుధా తన కూతురి భవిష్యత్తు కంటే ఆమె తన కూతురుగా బ్రతకడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని బలంగా నమ్మాడు. కానీ ఆమె నుండి వచ్చిన సమాధానం అతని ఆశల మీద నీళ్లు చల్లట్లయింది. అయితే అదా హాల్లో చీకటిగా ఉన్న ప్రదేశంలో ఒక మూలను నక్కి నిలబడి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మొత్తం విన్న నీలచంద్రన్ ఆశ్చర్యపోయింది. గాడ్, ఆ లలిత 3 ఏళ్ళుగా కనిపించడం లేదంటే ఎక్కడికో చల్లగా పారిపోయిందని సంబరపడ్డాను. కానీ మళ్ళీ రక్షిత్ దగ్గరికి తిరిగి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇక తను నాకు దక్కడం అసంభవం. చిన్నప్పటి నుండి అతని మీద నేను పెంచుకున్న ప్రేమ అంతా వ్యర్థం. నాకు దక్కని ప్రేమ మరొకరికి దక్కడానికి వీల్లేదు అని అప్పటికప్పుడే ఆలోచించి తన మొబైల్లో కెమెరా మోడ్ ఆన్ చేసి సుధాను రకరకాల యాంగిల్స్లో పిక్స్ తీసింది. ఆ తర్వాత వాటిని చూసి క్రూరంగా నవ్వుకుంటూ, ఇప్పుడు ఈ ఫొటోస్తో ఒక ఆట ఆడుకుంటాను. తల్లి కూతురు ఇద్దరూ రక్షిత్కి ముఖం చూపించలేక ఊరు వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయేలాగా చేస్తాను. వెయిట్ అండ్ వాచ్ అని కసిగా అనుకుంది.
తల్లికి చెప్పి ఉదయాన్నే పాత స్నేహితులను కలవడానికి ఒకప్పుడు తాను ఉన్న స్లమ్ ఏరియాకి వెళ్ళిన లలిత వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుండి ఒక బుక్ స్టోర్కి వెళ్ళి కొన్ని నావెల్స్ బుక్స్ కొనుక్కొని ఇంటికి చేరుకుంది. అప్పటికే బయటికి వెళ్ళిన తల్లి ఇంటికి చేరుకోవడంతో ఆమెతో కలిసి కబుర్లు చెప్తూ సరదాగా డిన్నర్ కూడా ముగించింది. ఇంతలో ఆమెకు రక్షిత్ నుండి కాల్ రావడంతో తను కొన్ని బుక్స్ పట్టుకొని గదిలోకి వెళ్ళిన లలిత అతనితో మాటల్లో పడిపోయింది. మరుసటి రోజు ఆమెను తీసుకెళ్ళడానికి వస్తానని సిద్ధంగా ఉండమని చెప్పిన అతని మీద లలితకి కోపం రావడంతో తను మరొక 4 రోజుల వరకు ఇక్కడే ఉంటున్నట్లు చెప్పి కాల్ కట్ చేసింది. ఆ తెగిపోయిన మొబైల్ వైపు కోపంగా చూస్తూ, దీనికి నేనంటే అసలు ప్రేమే లేదు, ఒక రోజంతా అక్కడ ఉంది కదా, ఇంటికి రమ్మంటే ఎందుకంత కోపం, తను వదిలి ఉండలేకనే కదా తీసుకెళ్దామనుకుంది, నా ఫీలింగ్స్ ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా అని కోపంగా అనుకున్నాడు రక్షిత్. రక్షిత్ ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు లలిత. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆరోగ్యం బాగోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికే ఎప్పుడో వాళ్ళ మధ్య పర్సనల్గా ఇంటిమిసి జరిగిపోయి ఉండేది. ఆమెను వదిలి ఉండలేక ఎప్పుడెప్పుడు ఆమెను తనలో కలుపుకుందామా అన్న ఆరాటం అతనిలో ఉంటే తెలియని భయం గుండెల నిండా నింపుకున్న లలిత అందుకు సిద్ధంగా లేదు. ఆ కారణంగా కొన్ని రోజులు అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం అతనికి చెప్పే ధైర్యం ఆమె చేయలేక ఏదో ఆగి అతనికి కోపం తెప్పించింది. దాని ఫలితం ఎలా ఉండబోతుందో మరి. గదిలో బెడ్ మీద పడుకొని తను బుక్ స్టోర్ నుండి తీసుకొచ్చిన నావెల్స్ చదవడంలో బిజీగా ఉన్న లలిత దగ్గరికి ఆమె తల్లి వచ్చింది. ఇప్పటి వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావమ్మా, రోజు ఇంత లేట్ చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని చిరుకోపంతో అడిగింది. నాకేమైంది లోలి, నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు కూడా నేను చక్కగా ఆరోగ్యంగా ఉంటాను. అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంతకీ నీకు రక్షిత్కి మధ్య అంతా బాగానే ఉంది కదా అని ఆరా తీసింది సుధా. అంతా బాగానే ఉందమ్మా, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది లలిత. ఇన్నాళ్ళు నా జీవితంలాగా నీది కూడా ఎక్కడ అయిపోతుందో అని భయపడుతూ ఉండేదాన్ని. నీకు తెలియదు లోలి, నీ నాన్నను నేను ప్రాణంగా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు పుట్టిన తర్వాత నా అంత అదృష్టవంతురాలు మరొకరు లేరని భ్రమపడ్డాను. కానీ ఊహించని విధంగా ఆ దేవుడు మీ నాన్నను నా నుండి తీసుకెళ్ళి తీరని అన్యాయం చేశాడు. చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన నీకు తండ్రి ప్రేమ దొరకాలన్న స్వార్థంతో రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ నీకు సరైన ప్రేమ అందించడంతో విఫలమయ్యాను. నా అసమర్థత కారణంగా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. రక్షిత్ రాక నీ జీవితాన్ని మార్చేసింది, నీ లైఫ్కి ఒక అర్థాన్ని ఇచ్చింది. ఇక నుండైనా నీ భర్తతో సంతోషంగా గడుపు. నీకోసం నేను కొంత అమౌంట్ దాచాను, నీ పెళ్ళికి ఇస్తాను, జాగ్రత్తగా దాచుకో, నీ అవసరాలకి ఉపయోగపడుతుంది. అంతకు మించి నేను కోరుకునేది ఏమీ లేదు అని ఎమోషనల్గా చెప్పింది సుధా. నా గురించి నువ్వు ఆందోళన పడకమ్మా, నేను బాగానే ఉంటాను. నిన్ను కూడా నాతో పాటే ఉంచుకుంటాను. నిన్ను నీ ప్రేమను మిస్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా గురించి బాధపడకు అని తల్లిని కన్సోల్ చేసే ప్రయత్నం చేసింది లలిత. నా గురించి నువ్వు వరి అవ్వకమ్మా, నేను బాగానే ఉంటాను. నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండు. అప్పుడప్పుడు నీ తల్లిని చూడ్డానికి రా, అంతే. ఒక పని మీద బయటకు వెళ్తున్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని కూతురికి చెప్పి వెళ్ళడానికి పైకి లేచింది సుధా. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావమ్మా, అంత అవసరం ఏమొచ్చింది, ఒక్కదానివే వద్దు, నేను కూడా తోడొస్తాను అంటున్న లలితను ఆపి ఆమెకు నచ్చజెప్పి బయటకు వెళ్ళిపోయింది సుధా. సుమారు 1 గంట తర్వాత లలితకు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. దాంతో అనుమానంగానే అటెండ్ చేసిన ఆమెకు ఆ కాల్ నీతు చంద్ర నుండి వచ్చిందని అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. అంత రాత్రిపూట ఆమె నుండి వచ్చిన కాల్ లలితలో తెలియని భయాందోళనలు కలిగించింది. కానీ తన ఎమోషన్స్ అన్నిటినీ లోపలే కంట్రోల్ చేసుకొని, ఈ టైంలో నేను నీకెందుకు గుర్తొచ్చాను, నువ్వు పని పాట లేక ఖాళీగా ఉన్నావేమో, నేనైతే చాలా బిజీగా ఉన్నాను, కాల్ కట్ చేయి అని గట్టిగా చెప్పింది లలిత. అవునా, తల్లి ఒక రకంగా బిజీ అయితే కూతురు మరో రకంగా బిజీ అవుతుందా? ఎలాంటి తల్లి కూతుర్లే మీరు, కొంచెం కూడా సిగ్గులేదా? డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఎగపడతారా అని అసహ్యంగా అడిగింది. ఏయ్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. నీ కోపం నా మీద కదా, మా అమ్మని ఎందుకు నిందిస్తున్నావు? ముందు నీ తప్పులు నువ్వు సర్చ్ చేసుకొని అప్పుడు పక్కవాడి గురించి మాట్లాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా ముందు నోరు జారితే అస్సలు ఊరుకోనని చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చింది లలిత. నీలాంటి సిగ్గుసరం లేని మనిషిని నేను ఎక్కడా చూడలేదు. చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు. ఎవరికి చెప్తారే మీ బతుకుల గురించి? మీరంతా నీతిమంతులు కాబట్టే కదా ఈ సమయంలో మీ అమ్మ పబ్బుకు వచ్చి ఒక పడుచు కుర్రాడితో తైతకలాడుతోంది. ఇంతకీ నువ్వెవరితో కులుకుతున్నావు
అని ఆమెను మరింత రెచ్చగొట్టింది నీతుచంద్రన్. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. నువ్వేం చెప్పినా అది నమ్మేసి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? తను ఇంతకు ముందే నాకు చెప్పి బయటకు వెళ్ళింది. నీలాంటి వాళ్ళు డబ్బుల్లో పడి ఏడుస్తారు కానీ అందరూ అక్కడికే వస్తారని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇంకొకసారి నాకు కాల్ చేసి పిచ్చి వాగుడు వాగితే న్యూసెన్స్ కేసు పెట్టి లోపలికి తోయిస్తాను, జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. ఆ క్షణం లోలితకు చాలా అసహ్యంగా అనిపించింది. కాల్ కట్ చేసింది కానీ ఆ క్షణం లోలితకు చాలా అసహనంగా ఉంది. తన తల్లి గురించి నీతూ మాట్లాడిన మాటలు ఆమె జీర్ణించుకోలేకపోయింది. అదే సమయంలో బయటికి వెళ్ళిన తల్లి మీద అమితమైన కోపం వచ్చింది. అంతలోనే ఆమెకు మరొక అనుమానం వచ్చింది. అసలు మా అమ్మ బయటికి వెళ్ళినట్లు తనకెలా తెలుసు? అంటే మా మీద నిఘా పెట్టిందా? మమ్మల్ని అనుక్షణం ఫాలో అవుతోందా? కానీ ఆమెకు మాతో పనేముంది? ఇంకా రక్షిత్ కోసం ఆరాటపడుతోందా? అతన్ని దక్కించుకోవడానికి ప్లాన్స్ ఏమైనా వేస్తోందా అని ఆలోచనలో పడింది. సరిగ్గా అప్పుడే లోలిత మొబైల్కి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ వరుస పెట్టి వచ్చాయి. అవన్నీ ఓపెన్ చేసి చూసిన ఆమె షాక్తో బిగుసుకుపోయింది. కాసేపటికి తేరుకొని మొబైల్ విసిరేస్తూ, ఛీ, ఇదంతా అబద్ధం. అక్కడ ఉన్నది మా అమ్మ కాదు. ఇదంతా ఎవరో కుట్ర, ఎవరో కావాలని చేస్తున్నారు. మా అమ్మ ఎలాంటి అప్పుడు తప్పుడు పనులు చేయదు అని తనలో తానే అనుకుంటూ గచగచ వణికిపోయింది. కానీ అది తను భయపడే సమయం కాదని, ఆలస్యం చేస్తే తన తల్లి ప్రమాదంలో పడుతుందని అర్థం అవ్వడంతో కాస్త ధైర్యం తెచ్చుకొని మరొకసారి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ నిశ్చింతగా గమనించింది. ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ ఒక పబ్లో తీసినవి. అన్నిట్లో పబ్లో ఒక యువకుడితో డ్యాన్స్ చేస్తున్న తన తల్లి బ్యాక్ పిక్చర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదంతా చూసిన లలిత మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు అక్కడ ఉన్నది తన తల్లి అని నమ్మడానికి ఆమె మనసు అంగీకరించలేదు. కానీ ఒక పక్క పబ్లో వీడియో, మరొక పక్క అదే సమయంలో బయటికి వెళ్ళిన తల్లి తిరిగి రాక ఆమె గురించి ఆలోచనలు ఆమె మనసును అల్లకల్లోలం చేశాయి. ఇక ఆలోచించే శక్తి లేనట్లు వెంటనే తల్లికి కాల్ చేసింది. కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో నిస్సత్తుగా నేల మీద కూర్చొని, ఎక్కడున్నావమ్మా? ఛీ, నువ్వెందుకు చేస్తావు ఇలా? ఇప్పుడు నేనేం చేయాలి అని ఎక్కువ ఏడ్చింది. ఇంతలో ఆమెకు నీతు నుండి కాల్ రావడంతో కంగారుగా లిఫ్ట్ చేసి, ఆ వీడియోస్ అన్నీ నీకెక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ నువ్వే క్రియేట్ చేసి నన్ను బెదిరించాలని చూస్తున్నావా? మా అమ్మ ఎప్పటికీ అలాంటి పనులు చేయదు. ప్లీజ్ ప్లీజ్ నిజమేంటో చెప్పు అని లలిత రిక్వెస్ట్ చేసింది. మీ అమ్మ మీద ఎంత నమ్మకమో, కానీ నేను పంపిన వీడియోస్ అన్నీ నిజమే. స్వయంగా నా కళ్ళతో నేనే చూసింది. ఇప్పుడు కూడా నా ఎదురుగానే ఉంది. తను కావాలంటే వెంటనే నేను పంపిన లొకేషన్కి రా, లేదంటే ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తాను. అప్పుడు మీ తల్లి కూతుర్ల పరువు బజార్లో ఉంటుంది. ఏమంటావు? ఇంకొక ముఖ్యమైన విషయం, నీ తెలివితేటలతో రక్షిత్కి విషయం చెప్పి హెల్ప్ తీసుకోవాలని చూడకు. అప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి అని హెచ్చరించి కాల్ కట్ చేసింది నీతుచంద్రన్. దాంతో లలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు లలిత ఏం చేస్తుంది? నిజంగా సుధా పబ్కి వెళ్ళిందా? తల్లిని రక్షించుకోవడానికి ఆమె పబ్కి వెళ్తుందా? రక్షిత్కి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.